guys, a very good morning to all of you. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు బజాజ్ నుంచి న్యూ పల్సర్ NS 400Z అనే బైక్ లాంచ్ అయింది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ అవే బైక్స్. సో టోటల్గా దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ ఒక క్విక్ వాక్ అరౌండ్ లాంటి వీడియో చూపిస్తాను. ఎందుకంటే ఈ బైక్ని నేను లైక్ ద నెక్స్ట్ డే టెస్ట్ చేస్తాను. అంటే నా రైడింగ్ స్టైల్ తగ్గట్టు బండిని రైడ్ చేసి దాని రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందనేది తర్వాత చెప్తాను. బట్ ఈ వీడియోలో ఏంటంటే సింపుల్గా దీంట్లో అసలు డిజైన్ ఎలా ఉంది, ఫీచర్స్ ఏమున్నాయి అనేది లైక్ నార్మల్గా ఒక అవుట్లుక్ చూపిస్తా. అంటే 4 కలర్స్ ఉన్నాయి, 4 కలర్స్ చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే పల్సర్ ఈ బైక్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు, NS 400 అని. సో లాంచ్ అవ్వగానే ఫస్ట్ ఏంటంటే NS 400Z అని చెప్పేసి లాంచ్ చేశారు. సో జీ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, జీ పెట్టారంటే బేసిక్గా ఇట్స్ ఏ నేకెడ్ వర్షన్. సో ఫ్యూచర్లో తర్వాత ఏంటంటే ఫుల్ ఫేడ్ వర్షన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా సేమ్ ఇదే ప్లాట్ఫామ్ మీద డిఫరెంట్ మోడల్స్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకే దీనికి నేమ్ ఓన్లీ NS 400 కాకుండా NS 400Z అని పెట్టారు. సో దిస్ ఈజ్ ద బైక్ అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ ద ఫస్ట్ పర్సన్ రివ్యూ. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే. Now let's get into the video. So this is the all new Bajaj Pulsar NS 400Z. సో నాకు పర్సనల్గా ఈ వైట్ కలర్ చూడడానికి చాలా నచ్చింది. స్పెషల్ ఏంటంటే దీంట్లో ఈ గోల్డెన్ కలర్ ఫోక్స్ ఉన్నాయి కదా. సో దిస్ వన్ లుక్స్ రియలీ గుడ్, 43mm. కానీ ఈ బైక్ ఏంటంటే ఇది 373cc ఇంజన్ తోటి వస్తుంది. సో మనము KTM తోటి కూడా కంపేర్ చేయడానికి లేదు, బికాస్ KTMలో 399cc వస్తుంది. సో ఇక్కడ ఇంజన్ అనేది 373cc సింగిల్ సిలిండర్ DOHC 4 valve 4 stroke అండ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ తోటి వస్తుంది. సో ఈ బైక్లో మీకు పవర్ ఏమో 40 PS పవర్ వస్తుంది, లైక్ 8800 RPM దగ్గర. 8800 అంటే ఆల్మోస్ట్ లైక్ మనకి రెడ్ లైన్కి దగ్గరలో. అదే మీరు టార్క్ చూసుకుంటే మీకు 35 Nm టార్క్ వస్తుంది 6500 దగ్గర. సో ఇక్కడ మనం ఈ బైక్ ఎట్లా ఉంటుందంటే, అంటే నా గెస్ ప్రకారం ఇది లైక్ లో టు మిడ్ దగ్గర దీని పవర్ బ్యాండ్ బాగుండొచ్చు. సో టాప్ స్పీడ్ కూడా కంపెనీ చెప్పింది ఏంటంటే 154 కిలోమీటర్స్ టాప్ స్పీడ్ అని చెప్పింది. సో అది నేను రైడ్ చేసినప్పుడు మరి ఎట్లా వెళ్తుంది అనేది చెప్తాను. సో ఇది మనకి టోటల్గా సైడ్ నుంచి ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంది. సేమ్ ఆల్రెడీ NS 200 ఎట్లా ఉందో చూడడానికి సేమ్ అదే విధంగా ఉంది. బట్ చిన్న చేంజెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఈ లైట్ ఉంది కదా, సో దిస్ లైట్ ఇదంతా కూడా DRL సమ్ ఎలక్ట్రిక్ బ్లేడ్ షేప్లో వచ్చింది అండ్ LED ప్రొజెక్టర్ వచ్చింది. అండ్ ఫ్రంట్ ఏమో మీకు 110 సెక్షన్ టైర్ వచ్చింది, 320mm డిస్క్, ABS డ్యూయల్ ఛానల్ ఉంది. రియర్ ఏమో 140/70/17, మీకు రియర్ సస్పెన్షన్ ఏమో అడ్జస్టబుల్ ఉంది, 5 స్టెప్ అడ్జస్ట్మెంట్. సో ఈ బైక్లో మెయిన్గా ఏమైనా లైక్ హైలైట్ స్పెషల్ థింగ్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే మీకు ఈ బైక్లో రైడింగ్ మోడ్స్ ఉంటాయి. సో దీనిలో రెయిన్, రోడ్, స్పోర్ట్ అండ్ ఆఫ్ రోడ్ ఉంటుంది. ఇది ఏమో మనకి గ్రే కలర్ అండ్ ఇది రెడ్ కలర్ అండ్ ఇంకోటి బ్లాక్ కలర్ కూడా ఉంది. సో ఈ రైడింగ్ మోడ్స్ అంటే జనరల్గా మనకి రైడింగ్ మోడ్స్లో మీకు ఇంజన్ పవర్ అండ్ ABS ఈ రెండు కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. సో ఈ నేకెడ్ బైక్స్లో మరి ఆఫ్ రోడ్ మోడ్ మనకి ఎందుకు వచ్చింది అని అంటే, జనరల్గా ఎక్కడన్నా మనకి లైక్ లూజ్ గ్రావెల్ అనే సిచ్యువేషన్ వచ్చింది, బండిని మాన్యువల్ కంట్రోల్ తీసుకోవాలనుకుంటే అక్కడ మనకి ఆఫ్ రోడ్ మోడ్ అనేది కొంచెం హ్యాండీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ బైక్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది. సో దాట్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టచ్. సో ఈ బండిలో లైక్ మొత్తానికి హైలైట్ అయ్యేది ఏంటంటే వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ అనమాట. సో ఈ బైక్ జస్ట్ 1,85,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ఢిల్లీకి లాంచ్ చేశారు. సో ఆన్ రోడ్ క్లోజ్ టు మీకు 2,10,000 లోపల మీకు ఆన్ రోడ్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. సో ప్రజెంట్ అయితే లిమిటెడ్ టైం కింద ఈ ఆఫర్ అనేది రన్ చేస్తున్నారు. ఇన్ ఫ్యూచర్ లిటిల్ బిట్ పెరగవచ్చు, బట్ ఇప్పటికైతే ప్రజెంట్ ఇప్పుడు ఎవరు బుక్ చేసుకున్నా కానీ మీకు అదే ప్రైస్కి అయితే బైక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ డిజైన్ ఆస్పెక్ట్లో కింద మీకు ఇక్కడ బెల్లీ ప్యాన్ టైప్ ఇది ఒకటి వచ్చింది, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, మీకు సైడ్ స్టాండ్. అండ్ ఒకటి అబ్జర్వ్ చేయండి, మీకు ఇక్కడ ఈ స్ప్రాకెట్ ఉంది కదా, స్ప్రాకెట్ అనేది చాలా పెద్దగా ఉంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే జనరల్గా మనకి స్టంట్ బైక్స్లలో ఏదైతే మనకి వాళ్ళు స్ప్రాకెట్స్ వాడతారో అలాంటి స్ప్రాకెట్ ఉంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఏంటంటే ఇనిషియల్ ఏదైతే మనకి ఆ టార్క్ ఉంటుందో దీంట్లో కొంచెం బెటర్గా అయితే ఉండొచ్చు. సో అది నేను రైడ్ చేసినప్పుడే చెప్తాను. అండ్ సీటింగ్, ట్యాంక్ ఇవన్నీ చూస్తే ఎవ్రీథింగ్ లైక్ ఆల్రెడీ NS 200 ఏదైతుందో సేమ్ అదే విధంగా ఉంది. లైక్ ఫ్లోటింగ్ డిజైన్, ఈ ప్యానల్స్ ఇవన్నీ కూడా అంతా కూడా సేమ్గానే ఉంది. అండ్ కమింగ్ టు ద మెయిన్ స్పీడోమీటర్. సో ఇక్కడ ఈ స్పీడోమీటర్ ఉంది కదా, సో ఇక్కడ కనపడేది ఎక్కువ స్క్రీన్ ఉంది కదా. సో దీంట్లో మనకి నావిగేషన్, బ్లూటూత్ కంట్రోల్స్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మీకు మ్యూజిక్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా కూడా టోటల్ మనకి స్పీడోమీటర్. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ టాగల్ చేయడానికి కోసం ఇక్కడ బటన్స్ అనేవి ఉన్నాయి. ఈ బైక్ మనకి హజార్డ్ లైట్ స్విచ్ కూడా వస్తుంది. సో అది ఇప్పటివరకు ఏ బైక్లో కూడా ఇవ్వలేదు పల్సర్ NS సిరీస్లో, దీనికి వచ్చింది. ఇంజన్ కిల్ స్విచ్, ఇది లైట్స్ బటన్ అండ్ 43mm ఫోక్స్
రియర్ సెక్షన్ చూస్తే ఇట్స్ లైక్ సేమ్ కంప్లీట్ NS 200 అదే ఫీల్ వచ్చింది. ఫ్లోటింగ్ ప్యానెల్స్ ఉన్నాయి. సో ఈ ప్యానెల్స్లో చిన్న చిన్న ఏరోడైనమిక్ డిజైన్స్ అనేవి ఉన్నాయి. అది రియల్ టైంలో ఎంత వర్క్ చేస్తుందనేది చూడాలి. సో నాకు మెయిన్గా దీంట్లో డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే ఆ స్ప్రాకెట్ పెద్దర్ ఉండడం వల్ల రైడ్లో ఇనిషియల్ మనకి ఏదో పంచ్ ఉంటుందో అది ఎక్కువ రావచ్చు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. సో అది టోటల్గా రైడ్ చేసినప్పుడే తెలుస్తుంది. సో పర్సనల్ కలర్ నాకు దీనిలో బాగా నచ్చింది అయితే దిస్ వైట్ కలర్ లుక్స్ రియల్లీ గుడ్ విత్ దిస్ గోల్డ్ anodized spokes. డ్యూయల్ ఛానల్ ABS, 320mm, 2 piston calipers in the front and సింగిల్ piston at the rear. బైక్ అయితే ఫస్ట్ లుక్లో చూడడానికి ఈ విధంగా ఉంది. లుక్స్ వెరీ కాంపాక్ట్, నడిపేయడానికి ఈజీగా ఉంటుంది బైక్. సో బాగా కాంపిటేటివ్, ప్రైజింగ్ బెటర్ కాబట్టి కొనే వాళ్ళు కూడా చాలామంది ఇష్టపడతారు. ఎందుకంటే తక్కువ ప్రైస్లో మీకు 400cc వస్తుంది కాబట్టి కొనేవాళ్ళు లైక్ ఆప్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు ఈ బైక్ని లైక్ వేరే బైక్ తోటి కంపేర్ చేస్తే ఇట్లా వేరే 400cc కేటగిరీ అన్నీ కూడా లైక్ ఆన్ రోడ్ 3 lakhs లేకుంటే 3.5 lakhs ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నాయి. సో అంతకంటే ఆల్మోస్ట్ ఒక 1 lakh తక్కువ ప్రైస్లో మనకి ఈ బైక్ వస్తుంది. సో ఇక్కడ మనము ఎక్స్పెక్టేషన్స్ కూడా యాక్చువల్లీ రీచ్ అయినాయి. అంటే టెక్నికల్ పార్ట్లో చూసుకుంటే మనకి ఏదైతే ట్రాక్షన్ కంట్రోల్ కావాలో, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, రైడింగ్ మోడ్స్, బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉన్నాయి. బట్ డిజైన్ ఏంటంటే కొంతమందికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, అది సబ్జెక్టివ్ అనమాట. సో ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఓకే అనిపిస్తుంది. సో నేను బైక్ నడిపించిన తర్వాత అది ఎట్లా ఉంది అనేది ఎవ్రీథింగ్ చెప్తాను. సో మీరు నెక్స్ట్ వచ్చే దాంట్లో మీకు కంప్లీట్ వీడియో ఇస్తాను. ఇదేంటంటే జస్ట్ ఒక చిన్న వాక్ అరౌండ్, మీకు ఒక 4 కలర్స్ అనేది చూపించాను, దాట్స్ ఇట్. సో జస్ట్ వెయిట్ ఫర్ మై అదర్ వీడియో. నేను ఈ బైక్ని రైడ్ చేసి ఎవ్రీథింగ్ కంప్లీట్గా చెప్తాను. సో కొనే వాళ్ళు ఉంటే జస్ట్ ఆ వీడియో వరకు వెయిట్ చేయండి. ఆ వీడియో చూసి ఇంకా మీరు డిసైడ్ అవ్వచ్చు వెదర్ యూ నీడ్ టు బై దిస్ బైక్ ఆర్ నాట్. మీకు కంప్లీట్గా క్లియర్గా చెప్పేస్తాను ఆ వీడియోలో. అంటే ప్రోస్ ఏమున్నాయి, కాన్స్ ఏమున్నాయి అన్నీ కూడా చెప్తాను. ఆల్రెడీ చూస్తున్నప్పుడు కూడా కొన్ని అర్థమైనాయి. బట్ నేను రైడ్ చేయండి, ఇంకా అడిషనల్గా కూడా ఏం చెప్పలేను దాని గురించి. సో జస్ట్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వ్లాగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సో సీన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ రవి కిరణ్, సైనింగ్ ఆఫ్.